దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానములు నిలిచిన నా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు ఆశీర్వాదములు కలుగునుగాక. ఈ సాయంకాలపు ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు వాక్యం యొక్క అంశము దేవుడు దృష్టి ఉంచుట. వాక్య భాగము కీర్తన 31వ అధ్యాయము 7వ వచనం. రండి నాతో పాటు దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని నామమును గణపరుద్దాం. నీవు నా బాధను దృష్టి ఉంచి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడిని సంతోషించేదను. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును మీ అందరి కుటుంబములో స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ప్రతి ఒక్కరిని చూచే దేవుడు. జీవగ్రంథమును అనేక లేఖనాలను మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు తను ప్రార్థించే వారిని, విశ్వాసం ఉన్నవారిని, ఆయన పని చేసేవారిని, ఆయన పని చేయాలనుకున్న వారిని దేవుడు చూసినట్టుగా ఆయా సందర్భాలలో మనం చూడగలం. అలాగే ఆయన యందు విశ్వాసం లేని వారిని, ప్రార్థించిన వారిని, ఆయన పనిని సరిగా చేయని వారిని, వారిని వారు సరిదిద్దుకోలేని వారిని కూడా దేవుడు చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశిని, అవి మంచివే కానీ చెడ్డవే కానీ, దేవుడు ప్రతి ఒక్కదానిని చూచి వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడిగా ఉంటాడు. ఇక్కడ 31వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే దావీదు భక్తుడు ఇస్తున్న సాక్ష్యము, నేను సంతోషంగా ఉండడానికి గల కారణము, నేను బాధలో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను చూచెను. ఆమేన్. దేవుడు చూసినట్లయితే ఎన్ని బాధల్లో ఉన్నా ఆ వ్యక్తికి సంతోషము కలుగుద్ది. దేవుడు చూసినట్లయితే ఎన్ని శ్రమల మధ్యలో ఉన్న ఆ వ్యక్తి ఆ శ్రమలుగా గుర్తించడు. దేవుడు చూసినట్లయితే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ వ్యక్తి నవ్వుతూ సంతోషంగా అనేక మందికి సాక్షార్థమై ఉంటాడు. గల కారణం ఏంటి? మరి అనేక కారణాలు ఉన్నప్పటికీ, దేవుడు చూచుటకు అనేక కారణాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నప్పటికీ, ఈ కీర్తన 31వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన 3 కారణాలను మనము గమనించగలము. మొదటి కారణము, ఈ కీర్తన 31వ అధ్యాయము 3వ వచనము. దావీదు భక్తుడు తన్ను తాను సమర్పించుకొనుట. ఏ విధముగా సమర్పించుకున్నాడు? నా కొండ, నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము, నా ఆశ్రయదుర్గము నీవే. ఆమేన్. దావీదు భక్తుని యొక్క సమర్పణ చూడండి. ఆ సమర్పణలో దేవుని నడిపింపును కోరుతూ ఉన్నాడు. తాను నడవడం ఇష్టపడట్లేదు, ఎందుకంటే తన నడక శ్రమను తీసుకొచ్చింది. దేవుని యొక్క ఆశ్రయాన్ని కోరుతున్నాడు. బహుశా దేవుడు కాక ఇంకెవరినైనా ఆశ్రయిస్తే తనకి ఎటువంటి ఆనందము దొరకదని అతనికి తెలుసు గనుక దేవుని ఆశ్రయిస్తున్నాడు. దేవుని నడిపింపును కోరుతూ ఉన్నాడు. తన్ను తాను దేవునికి సమర్పించుకొని, నీవే నా కొండవు, నీవే నా కోటవు అని దేవుని సన్నిధిలో ఆయన వైపు చూస్తూ ఉన్నాడు. ఆమేన్. నీవు కూడా దేవుని నడిపింపును కోరినట్లయితే, నీవు కూడా దేవుణ్ణి ఆశ్రయదుర్గముగా నువ్వు ఎన్నుకున్నట్లయితే, దేవుడు నీ ఎడల దృష్టి ఉంచే దేవుడిగా ఉంటాడు. ఆమేన్. అలాగూ దేవుడు మీ ఎడల ఉండునుగాక. ఇది మొదటి కారణం. రెండో కారణం చూద్దాము. కీర్తన 31వ అధ్యాయము 6వ వచనము. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. ఇది రెండవ కారణము, దేవుని నమ్ముకొని ఉండుట. మొదటిది దేవునికి సమర్పించుకొనుట, రెండవది దేవుని నమ్ముకొనుట. సమర్పించుకోవడమే కాదు, దేవుని యందు నమ్మకం ఉంచాలి, ఆయన కార్యాల యందు నమ్మకం ఉంచాలి. నేను నమ్మని దేవుడు గొప్ప దేవుడు అని నీవు నమ్మనట్లయితే దేవుడు తన కార్యమును నీ ఎడల జరిగిస్తాడు. దేవుని యందు ఎంత నమ్మకం కలిగి ఉన్నాడు చూద్దాం. మరి 14వ వచనము 15వ వచనము చదివితే దావీదు భక్తుడు దేవుని ఎంతగా నమ్మాడో మనకు అర్థమవుతూ ఉంది. 14వ వచనము, యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి, నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపుము, నన్ను తరువారి చేతుల నుండి నన్ను రక్షింపుము. నా కాలగతులు, నా స్థితిగతులు అన్నీ కూడా నీ చేతిలో ఉన్నాయి ప్రభువా, నేను నమ్ముకొని ఉన్నాను అంటున్నాడు. దేవుని చేతిలో సమస్తము దాగి ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరు, దేవుని చేతిలో సమస్తము ఉంటాయి, ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు. నీవు నమ్మితే
నీవు నమ్మితే నీ ఎడల తన కార్యం చేయడానికి ఆయన వెనుకాడడు. మూడవ అంశము 17వ వచనం, 31వ కీర్తన 17వ వచనం. యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకుము. ప్రార్థన, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. ఈ విధమైన 3 కారణముల చేత దేవుడు దావీదు యొక్క శ్రమలను చూస్తూ ఆ శ్రమలలో ఆ దావీదు భక్తునికి ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చాడు. ఆ ఆనందము, సంతోషము పొందుకొనిన దావీదు భక్తుడు అంటున్నాడు, ఈ శ్రమలు కావు, ఎన్నో శ్రమలు ఉన్నవి, అయినా అందులో నాకు ఆనందం ఉంది అని సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు మీతో ఉండునుగాక, మిమ్ములను చూచునుగాక. దృష్టి ఉంచిన దేవుడు, దావీదు భక్తుని దృష్టి ఉంచిన దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దృష్టి ఉంచునుగాక. ఈ 3 అంశములను మరి మీ జీవితంలో దేవుని ఎదుట పెట్టండి. మిమ్మల్ని మీరు సమర్పించుకోనండి, దేవుని నడిపింపును అడగండి, దేవుని ఆశ్రయంగా చేసుకోండి. రెండవది ప్రభువుని నమ్మండి, ప్రభు యందు నమ్మకం కలిగి ఉంచండి. 3 ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను మరి ఆశీర్వదించి దృష్టి ఉంచి నడిపిస్తాడు, దీవిస్తాడు. దేవుడు కొన్ని మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపాడిన దేవుడు, ఈ రాత్రంతా కూడా మీ బలము చేత మమ్మల్ని కాపాడి మంచి ఆరోగ్యము, నిద్రను మాకు అనుగ్రహించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.